గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్స్. తమిళనాడులో చోళులు నిర్మించిన అనేక దేవాలయాల్లో 3 ముఖ్యమైన దేవాలయాలు ప్రఖ్యాతిగాంచాయి. అవి ఎక్కడున్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి, వాటి విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చోళులు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని తాంజావూరుని ప్రధాన కేంద్రంగా చేసుకుని సామాన్య శకం 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు పరిపాలించిన గొప్ప రాజవంశం. వీరి కాలంలో నిర్మించిన గొప్ప గొప్ప దేవాలయాలు తర్వాత రాజవంశాలకి ఆదర్శప్రాయమైంది. ఒక దేవాలయాలే మాత్రమే కాకుండా కళలు, సంస్కృతి, వైద్యం, విద్య, వ్యవసాయం వంటి గొప్ప గొప్ప వాటిల్లో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు చోళులు. భారతదేశంలోని అతి పురాతనమైన మొట్టమొదటి ఆనకట్ట కూడా చోళుల కాలంలో నిర్మించబడింది. ఆ కాలంలోనే వీరు 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించారు. చోళులు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో కలిపి సుమారు 2000కు పైగా దేవాలయాల్ని నిర్మించడం జరిగింది. మధ్యయుగంలో చోళ వంశాన్ని కరికాల చోళన్ స్థాపించగా తదనంతరం అది తాంజావూరుని ప్రధాన కేంద్రంగా చేసుకుని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కళింగ, బెంగాల్, దానితో పాటు శ్రీలంక మరియు ఆసియా ఖండంలోని అనేక దేశాలని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 9వ శతాబ్దంలో రాజరాజ చోళ I ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ మరియు అండమాన్ నికోబార్ వరకు విస్తరించి తన విజయానికి చిహ్నంగా గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. తదనంతరం అతని కొడుకు రాజేంద్ర చోళ I అంతకన్నా మించి తన రాజ్యాన్ని ఆసియా ఖండంలో చాలా ప్రాంతాలను ఆక్రమించి దానికి మించిన మరో గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. చోళులు నిర్మించిన అనేక దేవాలయాల్లో ముఖ్యంగా 3 దేవాలయాల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. వీటిని గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్స్ అంటారు. వాటిని దర్శించడానికి రైస్ బాల్ ఆఫ్ తమిళనాడుగా పిలువబడే తాంజావూరుకి చేరుకున్నాము. ఇది చోళుల యొక్క ద్వితీయ రాజధాని. రాజరాజ చోళుడు దీన్నే రాజధానిగా చేసుకుని తమిళనాడు మొత్తాన్ని మరియు ఆసియాలోని అనేక ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. ఇందుకోసం మనం తాంజావూరు చేరుకున్నాము. తాంజావూరులో మనం దర్శించబోతున్న మొదటి దేవాలయం శ్రీ బృహదీశ్వర దేవాలయం. దీన్నే బిగ్ టెంపుల్ లేదా పెరియ కోవిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్రదేశం చెన్నై నుంచి 350 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుచిరాపల్లి నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తమిళంలో ముద్దుగా తంజాయి అని పిలుచుకునే తాంజావూరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం మధ్యయుగంలో దక్షిణ భారత భూభాగం నుంచి ఒక రాజు ఒక అద్భుత నిర్మాణం చేపట్టాలని తలంచాడు. అది 216 అడుగుల ఎత్తులో 1300,000 టన్నుల రాతితో నిర్మించబడిన కట్టడం. ఆ కాలంలో ఈజిప్ట్ పిరమిడ్ తర్వాత అదే ఎత్తైన గోపుర నిర్మాణం కూడా. కేవలం 10 ఏళ్లలోనే పూర్తి చేసుకున్న ఆ కట్టడమే ప్రస్తుతం మనం చూస్తున్న బృహదీశ్వరాలయం లేదా పెరియ కోవిల్. ఆ కట్టడాన్ని నిర్మించిన రాజే గ్రేట్ రాజరాజ చోళ I. 10వ శతాబ్దంలో నిర్మితమైన ఈ దేవాలయం ఎన్నో దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ టీవీగా మన కళ్ళ ముందు ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే ముఖ్యంగా 3 ప్రాకారాలని మనం దాటాల్సి ఉంటుంది. ఇది మొదటి ప్రాకారం. మొదటి ప్రాకారం దాటుకున్న తర్వాత మనకి ఈ విధంగా దేవాలయం గురించిన మ్యాప్ కనిపిస్తుంది. అనంతరం ఇది 2వ ప్రాకారం. మన ప్రాకారాలు దాటుకుని ముందుకెళ్తే మొదటగా వచ్చేది నంది మండపం. ఆ నంది మండపాన్ని దాటుకుని మనం ముందుకు ప్రయాణిస్తే అద్భుతమైన శిల్పాలతో కూడిన ఓ గొప్ప దేవాలయం మనకి తారసపడుతుంది. అదే గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్ శ్రీ తాంజావూరు బృహదీశ్వరాలయం. మన ధర్మంలో ఆలయమూర్తికి, ఆలయ సాంప్రదాయానికి, ఆలయ ఉత్సవాలకి, ఉత్సవమూర్తులకు ప్రాముఖ్యత ఉన్నట్టే ఆలయానికి కూడా దానికి విశిష్టతలు చాలా ఉంటాయి. మన ధర్మంలో ఆలయాలు 5 రకాలు. అవి స్వయం వ్యక్త క్షేత్రాలు, 2 దివ్య క్షేత్రాలు, 3 పురాణ క్షేత్రాలు, సిద్ధ క్షేత్రాలు, చివరిగా 5వది మనుష్య క్షేత్రాలు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం ఆ కోవకు చెందిందే. మనుష్య క్షేత్రాలు అంటే రాజులు కానీ ప్రజలు కానీ వారి యొక్క గొప్పల్ని చాటి చెప్పుకోవడానికి నిర్మించినవే ఈ కట్టడాలు. రాజరాజ చోళుడు అనేక యుద్ధాల అనంతరం తన విజయానికి ప్రతీకగా ఒక గొప్ప నిర్మాణాన్ని చేపడదాం అనుకున్నాడు. దానికి ప్రతిరూపమే ఈ రాజరాజ చోళ టెంపుల్. తాంజావూరు అనేది తమిళనాడులో అత్యంత సారవంతమైన నేల. ఇక్కడ సుమారు 50-60 కిలోమీటర్ల వరకు ఒక్క రాయి కూడా మనకు కనిపిస్తుంది. మరి అలాంటి ప్రదేశాల్లో ఈ 10వ శతాబ్దంలో ఈ అద్భుతమైన రాతి కట్టడం ఎలా నిర్మించారు? దీనికోసం తాంజావూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచిరాపల్లి నుంచి 1 కాదు 2 కాదు ఏకంగా 130 టన్నుల గ్రానైట్ని తరలించబడింది. దాన్ని అద్భుతమైన శిల్పాలుగా మలిచారు ఆ శిల్పులు. కేవలం 7 సంవత్సరాల్లోనే ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ దేవాలయంలో అత్యంత గొప్ప విషయం దేవాలయం గోపురం మీద ఉన్న కలశం. సుమారు 80 టన్నులు ఉన్న ఈ కలశాన్ని 4 కిలోమీటర్ల వేర ఇసుక మేటేసి ఏనుగుల చేత తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. 1000 ఏళ్ల క్రితమే ఈ అద్భుతాన్ని నిర్మించారు కాబట్టి చోళరాజులు మరియు ఈ దేవాలయం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. రాజరాజ చోళుడి యొక్క మంచితనానికి నిదర్శనం ఈ తమిళ శాసనాలే. దేవాలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి పేరు, సుమారు 600 మంది పేర్లు ఈ దేవాలయం గోడల మీద రాజరాజ చోళుడు చెక్కించడం జరిగింది. దేవాలయం వెలుపల గోడల మీద 81 సాంప్రదాయ నృత్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. అవి తమిళనాడు రాష్ట్ర నృత్యమైన భరతనాట్యానికి చిహ్నంగా ఉన్నాయి. ప్రధాన లింగం 12 అడుగుల ఎత్తుతో 16 అడుగుల వెడల్పుతో నిర్మించబడ్డ ఏకరాతి లింగం.
ఇప్పటికీ ఇది భారతదేశంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మనం దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన ప్రాతకాలపు అభిషేకాన్ని దర్శించుకుందాం. శివలింగం భారీగా, గంభీరంగా ఉంది కదండీ! దేవాలయం యొక్క బయట రాజరాజ చోళుని యొక్క విగ్రహం మనకి జీవం ఉట్టిపడే విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా దేవాలయంలో దాదాపు 60 వరకు పంచలోహ విగ్రహాలున్నాయి. వాటన్నిటిని శ్రీలంక నుంచి జయించి తీసుకొచ్చిన మంచి ముత్యాలు, నగలతో ఆ రాజు అలంకరించాడు. అనేక సామంతులు, రాజ్యాలు ఇచ్చిన బహుమతులు కూడా ఆ దేవాలయంలో అలంకరించడం జరిగింది. దేవాలయం యొక్క మరో ప్రధాన ఆకర్షణ దేవాలయం ఎదురుకుండా ఉన్న నంది మండపం. సుమారు 13 అడుగుల ఎత్తుతో నల్ల రాతితో నిర్మితమైంది ఈ నంది. తమిళనాడులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, తమిళనాడులోని దేవాలయాలన్నీ మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు మూసేసి ఉంటాయి. దేవాలయాల పరిసరాల్లో ఉన్న కొన్ని ఉపాలయాలు 13వ శతాబ్దంలో పాండ్యులు నిర్మించగా 15వ శతాబ్దంలో విజయనగర రాజులు కొన్ని నిర్మించారు. తదనంతరం 16వ శతాబ్దంలో మరాఠాలు, చివరిగా నాయక రాజులు పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అనేక నూతన నిర్మాణాలకి సవాళ్ళను విసురుతుంది. ఇదండి ద గ్రేట్ రాజరాజ చోళ దేవాలయం, తాంజావూరు. ఈ దేవాలయం దర్శనానంతరం మేము ఇక్కడ దగ్గరలోని శ్రీ కృష్ణభవన్ అనే హోటల్లో భోజనం చేయడం జరిగింది. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన అనేక వస్తువులు కూడా అమ్ముతున్నారు. భోజనం కూడా శుద్ధ శాకాహారంతో లభిస్తుంది. భోజనం కేవలం 221 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ నుంచి తాంజావూరు తర్వాత మా తర్వాత ప్రయాణం తాంజావూరు నుంచి గంగైకొండ చోళపురం. ఈ ప్రదేశం తాంజావూరు నుంచి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ కుంభకోణానికి 30 కిలోమీటర్లు, చిదంబరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా ఏ విధమైన బస్ సౌకర్యం అయితే మనకు ఉండదు. మనం గంగైకొండ చోళపురానికి అయితే చేరుకున్నాం. ఈ దేవాలయాన్ని నిర్మించింది రాజేంద్ర చోళ వన్. తన తండ్రి రాజరాజ చోళుడు ఇచ్చిన చోళ సామ్రాజ్యాన్ని 1కి 2 విస్తరింపచేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించి తండ్రి వలె ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. అదే ప్రస్తుతం మనం చూస్తున్న గ్రేట్ గంగైకొండ చోళపురం. తన తండ్రి నిర్మించిన బృహదీశ్వర దేవాలయానికి నకలు వలె, అంటే ఒక జిరాక్స్ మాదిరిగా ఉండే ఈ దేవాలయం కూడా గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్లో రెండోది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ప్రస్తుత బీహార్ మరియు బెంగాల్ మధ్యనున్న భూభాగాన్ని ఒకప్పుడు పాల రాజవంశం పరిపాలించేది. దాన్ని రాజేంద్ర చోళ వన్ జయించి అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం దగ్గరలో ఉన్న ఒక బావిలో వేసి గంగైకొండ చోళపురంగా నామకరణం చేశాడు. అంటే అర్థం గంగా నదిని జయించిన చోళరాజు అని అర్థం. తండ్రి పరిపాలించిన తాంజావూరు నుంచి తన రాజధానిని గంగైకొండ చోళపురానికి మార్చాడు రాజేంద్ర వన్. తదనంతరం సుమారు 250 సంవత్సరాల పాటు ఇదే ప్రాంతం రాజధానిగా కొనసాగింది. ఈ దేవాలయంలోని శిల్పాలు తాంజావూరులోని బృహదీశ్వరాలయానికి మించి ఉంటాయి. ఈ దేవాలయంలో శివలింగం కూడా సుమారు 13 అడుగుల ఎత్తులో ఉండి దేవాలయానికి తగ్గట్టుగా టీవీగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దేవాలయంలో అభిషేకం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఏ విధమైన కెమెరాలు అయితే అనుమతి లేదు, కానీ చాలామంది సీక్రెట్గా ఇలానే వీడియో తీయడం జరిగింది. దేవాలయంలో ఎటు చూసిన అద్భుతమైన శిల్పాలు ద్రావిడ పద్ధతిలో తమిళ వాస్తుకళతో నిర్మించబడి ఉన్నాయి. ఆలయ ప్రధాన గోపురం యొక్క ఎత్తు సుమారు 170 అడుగులు. అంటే తన తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయం యొక్క ఎత్తు 225 అడుగులు కాగా దానికన్నా తక్కువ ఎత్తులో నిర్మించడం విశేషం. ఈ దేవాలయం పూర్తిగా శివుడికి అంకితం చేయబడినప్పటికీ అనేక దేవీ దేవతల విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. రాజేంద్ర చోళుడు సామాన్య శకం 1023 నుంచి 1027 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా ఒక గొప్ప నగరాన్ని కూడా నిర్మించి దాన్నే రాజధానిగా చేసుకుని సుమారు 250 సంవత్సరాల వరకు చోళ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే విధంగా చేశాడు. అయితే చోళ సామ్రాజ్యం పతనమైన తర్వాత వివిధ రాజవంశాలు మరియు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ముస్లిం రాజులు ఈ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయగా ఈ దేవాలయం మాత్రమే ఇప్పటికీ చెక్కు చెదరకుండా సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆంధ్ర, కర్ణాటక, కళింగ మరియు బెంగాల్ మీద దాడి చేసి యుద్ధాల్లో జయించి అక్కడి నుంచి అనేక శిల్పాలని తీసుకొచ్చి ఈ దేవాలయ నిర్మాణంలో అలంకరణగా పెట్టడం జరిగింది. అందుకే బృహదీశ్వరాలయానికి మించిన శిల్ప సంపద మనం ఈ దేవాలయంలో చూడొచ్చు. కావేరీ నది తీరం నుంచి గంగా నది తీరం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన ఏకైక చోళరాజు కూడా ఈ రాజేంద్ర చోళుడు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా రాజేంద్ర కాలంలో రాజ్యం ఎంతగా విస్తరించిందో తదనంతరం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. అందుకే కాబోలు శత్రురాజుల ఈ రాజ్యం పతనానంతరం ముఖ్యంగా రాజధానిని పూర్తిగా తుదముట్టించడం జరిగింది.
ఒకప్పుడు గొప్ప చోళుల రాజధానిగా వెలుగొందిన ఈ నగరం ప్రస్తుతం ఒక కుగ్రామం. దీనికి నేరుగా బస్ సౌకర్యం కూడా ఉండదు. మనం ప్రత్యేకంగా వాహనంలో వెళ్ళాలి. నేను చిదంబరాన్ని నుంచి అప్ అండ్ డౌన్ ఆటోలో సుమారు 1700 అయితే తీయడం జరిగింది. అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్లు. మనం దేవాలయం యొక్క వెనక వైపు నుంచి గోపురాన్ని సందర్శిస్తున్నాం. ఈ దేవాలయంలో చెప్పుకోదగినవి శిల్పాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆ శిల్ప సంపదని మనం ఒకసారి గమనిద్దాం. ఇది ఈ రాజరాజేంద్రుడి యొక్క విగ్రహం. ఈ దేవాలయంలో యొక్క మరో గొప్ప విశేషం రాజరాజ నరేంద్రుడికి తన తండ్రి రాజరాజ చోళుడు పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్న శిల్పం. దీంతోపాటు అనేక దేవీ దేవతల విగ్రహాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ దేవాలయంలో మరో ఆకర్షణ పెద్ద నంది. దీనితో పాటు మరో ప్రముఖ ఆకర్షణ దేవాలయం ఒక ఎంట్రన్స్. 2 భారీ ద్వారపాలకులతో ఉంటుంది ఈ ఎంట్రన్స్. మీరు ఒకవేళ నెట్లో గంగయ్యకొండ చోళపురం అని కొడితే ఈ ద్వారమే మనకి ఇప్పుడు ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. ఈ దేవాలయాన్ని సందర్శించడానికే మాకు సుమారు 2.5 గంటలైతే పట్టింది. ఇదండి గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్లో రెండో దేవాలయం గంగయ్యకొండ చోళపురం యొక్క విశేషాలు. ఇక్కడితో మన యాత్ర ముగిసిపోలేదు. తర్వాత పాటలో మరో 2 అద్భుతమైన దేవాలయాల్ని మనం సందర్శించబోతున్నాం. అందుకోసం మనం 35 కిలోమీటర్లు ప్రయాణించి కుంభకోణం అయితే చేరుకోవాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.